ఈ పనికిమాలిన ఎదవ తన ఫ్రెండ్ సూర్యప్రతాప్ ని బక్రీద్కి మటన్ బిర్యానీ పెడతా అని ఇంటికి తీసుకెళ్లి మేకను నరికినట్టు నరికాడు. ఇది నిన్న బక్రీద్ రోజు జరిగింది. ఈ ఫోటోలో కనపడుతున్న సూర్యప్రతాప్ ని తన ముస్లిం స్నేహితుడు ఈ రోజు బక్రీద్ రా మా ఇంటికి రా నీకు మటన్ బిర్యానీ పెడతా అని తీసుకెళ్లి తన అన్నయ్య మరియు తన ఫ్రెండ్స్ తో కలిసి సూర్యప్రతాప్ ని మేకను బలిచ్చినట్టు నడి సెంటర్ లో నరికేశాడు. ఇదంతా జరిగింది ఉత్తరప్రదేశ్ లో కదా, మరి అక్కడ గవర్నమెంట్ యోగి ఊరుకుంటాడా? 24 గంటలు తిరగకుండా ఆ మర్డర్ చేసిన పోరంబోగు నా కొడుకుని ఎన్కౌంటర్ లో లేపేశాడు. ఇప్పుడు కొంతమంది సెక్యులర్ నా కొడుకులు బయటకు వచ్చి ఒక ముస్లిం అబ్బాయిని అన్యాయంగా చంపేశారు, సెక్యులర్ పీపుల్ కి దేశంలో రక్షణ లేదు, హిందువులు మంచోళ్ళు కాదు అని వాగుతారు. ఒరే సెక్యులర్ నా కొడకల్లారా, ఇవిరా మీ సెక్యులరిజం చేసే పనికిమాలిన పనులు. హిందూయిజం ఎప్పుడూ కూడా మతం కోసం ప్రాణాలు తీయమని చెప్పదు, ప్రతి ఒక్కరిని సోదరులా చూడమంటది, ప్రతి మతాన్ని గౌరవించమంటది. హిందూయిజం ఎప్పుడూ కూడా రిలీజన్ కన్నా నేషన్ ఫస్ట్ అని చెప్పిద్ది. కానీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.